ఓకే. సత్యనారాయణ గారు, కొంతమంది బంగారంని అమ్మడం, కొనడం చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కొనుక్కొని, లేదంటే ఇంతకుముందు ఆల్రెడీ తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు కొనుక్కుని ఉంటారు గదా! వాళ్ళు ఫ్యూచర్‌లో 130, 140 అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు అమ్ముకుంటే బెటరా? లేదు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అమ్ముకుంటే ఓకేనా? లేదంటే ఇంకా తగ్గిపోతుందేమో అనే భయం ఉంటుంది. సో, వాళ్ళేం చేయాలంటారు? ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఏం జరుగుతది అంటే, ఈక్విటీ మన ఎంసెక్స్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. వాటిలో ఫ్యూచర్స్ మార్జిన్ ఉంటుంది. రూ. 800 కడితే గనక మనకు 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తారు. అంటే పెరుగుతుంది అని టెక్నికల్ ఇండికేటర్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బై చేస్తారు. రూ. 800 ఇప్పుడు లాస్ట్ మంత్‌కనమాట. 1 మంత్‌లోనే 800 పెడితే 2000 వచ్చింది. అంటే 200% అబోవ్ రిటర్న్స్ వచ్చినాయి వాళ్ళకి. అందుకని ఎక్కువ శాతం స్పెక్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు. అదంతా ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం మాత్రం కొనుక్కొని తర్వాత అమ్ముకుంటారు. అంటే సపోజ్ ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం, బాగా పెరుగుతుందని అనిపించినప్పుడు మార్కెట్ పడ్డప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ చెప్తాయి. కొంతమంది అంటే వాళ్ళు ఎవరైతే ఎనలిస్టులు ఉంటారో వాళ్ళ గోల్డ్ రికమెండ్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా మీకు నేర్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన తర్వాత ఏమైందంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అట్లా 1 ఇయర్ వరకు కూడా మనం ఇప్పుడే కొనుక్కోవచ్చు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కొని మార్జిన్ కట్టేస్తే చాలు. అందుకని ఏంటి, పెరిగే ఉద్దేశం ఉన్నప్పుడు తగ్గినప్పుడు కొనుక్కోండి, పెరిగినప్పుడు 2-3 మంత్స్ కానీ. అంతకుముందే ఇప్పుడు ఏదైతే సిల్వర్ ఉందో అప్పటి నుండి అనమాట. సిల్వర్ అయితే చాలా తక్కువ, 12-13 వేల తోటి కిలో సిల్వర్ మనం ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే 800 చిల్లర ఉంది, అంతకుముందు 600కే 1 గ్రాము గోల్డ్ మనం ఎక్స్చేంజ్లో అంటే మార్జిన్ అంటాము. 1 గ్రామ్కి పెటల్ అంటారు అనమాట, గోల్డ్ పెటల్ అంటారు. 1 గ్రామ్ కొనుక్కొని మార్జిన్ తోటి ఉంటే పెరిగినప్పుడల్లా ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ తగ్గినప్పుడు ఆ మార్జిన్ పే చేయాలన్నట్టు, ఆ డిఫరెన్స్ లాస్ ఏదైతే ఉందో ఆ తగ్గింది పే చేయాలి. ఓవరాల్గా ఇప్పుడు ఎక్కువ శాతం అదే జరుగుతుంది. అంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో స్పెక్యులేషన్ కిందికి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే మార్జిన్ కట్టడం, ఇంట్రాడేలు, అది టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు మార్కెట్స్ నడుస్తూ ఉంటాయి ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్. అదే కాకుండా 6 నెలలు మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1 or 2 మంత్స్ అయితే మనకి 11:55 వరకు జరుగుతుంది అనమాట మార్కెట్. అందుకని అంటే 15 గంటలు, అంటే ఉదయం 9 నుంచి నైట్ 12 గంటల వరకు, అంటే సుమారు 15 గంటలకు 5 నిమిషాలు తక్కువ. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు ఎక్కువ అదే పనిలో ఉన్నారు. అంటే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో మార్జిన్ తోటి ఎంటర్ అవ్వటం. ఫిజికల్ గోల్డ్ కొనాలంటే 1 గ్రామ్ కొనాలంటే మొత్తం పైసలు కట్టాలి. అదే కనుక మనము 800-900 కట్టేస్తే 1 గ్రామ్ గోల్డ్ వచ్చేస్తుంది. ఏది సేమ్ అనమాట. కాకపోతే డెలివరీ ఉండదు, డెలివరీ ఇవ్వరు. ఓన్లీ మార్జిన్ తోటే మనము బై సెల్ చేస్తారు, మార్జిన్ తోటే ఉంటుంది. పెరిగిన ఎఫెక్టే, తగ్గిన ఓన్లీ అకౌంట్ అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే ఏంది, ప్రాఫిట్ కానీ లాస్ కానీ కన్ఫర్మేషన్ కాంట్రాక్ట్ అంతా ఓకే. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఎప్పుడైతే చాలా మంది అంటే ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు సేవింగ్స్ ఏదైతే ఉంటారో కొద్దిమంది షేర్ మార్కెట్లో ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ శాతం జరగటం జరిగింది. ఇంకా ఇంకా ముందు ఇంకా ఎక్కువ మంది జరుగుతారు. అందుకని ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు స్పెక్యులేషన్లోకి పోయింది. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఈ గోల్డ్ సిల్వర్ స్పెక్యులేషన్ కింద. అంటే ఏంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ. 800 1 గ్రామ్ ఉంటే అది ఉదయానికి సాయంత్రానికే 100లో తేడా వస్తుంది అనమాట. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు ఇది జరుగుతుంది. ఓకే. సో గోపికృష్ణ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువగా రేటు ఉంది ఇప్పుడు. సో అయితే చాలా మంది ఏంటంటే గోల్డ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. గోల్డ్ మనం వేర్ చేస్తాం కాబట్టి అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది అనుకుంటే, కానీ సిల్వర్ని కొంచెం మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని పెరుగుదల కూడా బాగుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి. నాకు ఒక ఫిబ్రవరి వరకు నాకు అమౌంట్ దీని ద్వారా అంటే డబుల్ కాకపోయినా కనీసం ఎంతో కొంత ఎక్కువగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి. దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గోల్డ్ కొనుక్కుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయా రీసేల్ చేసుకున్నప్పుడు, తర్వాత సిల్వర్ కొనుక్కుంటేనా? Yeah, that's a nice question, Andy. Generally, we need to talk about the general people, Andy. People who put out the money in the MCX, who do the trading, who do the business. So, వాళ్ళ విషయం కాకుండా జనరల్ ఒక లేమన్ విషయం మాట్లాడదాం. సో అవును. నోటికి 2% 3% people will come into this trading. 97% people still they have a physical buying and a physically code. సో ఈ విషయం వీళ్ళ కోసం మాట్లాడదామండి. సో ఎప్పుడైనా ఎలా బంగారానికి ఎక్కువ ఆదరిస్తారు, వెండికి తక్కువ ఆదరిస్తారు అనేది కరెక్టే. ఎందుకోసము, వెండిలో తీసుకెళ్లాలన్నా కష్టమే, ఇన్వెస్ట్ చేయాలన్నా కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 లక్షల రూపాయలు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు. సిల్వర్ ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షల రూపాయలకు దాదాపు 1 kg చిల్లర వస్తుంది. సో 1 kg బార్ మీరు మెయింటైన్ చేయడం, తీసుకెళ్లడం ఇట్స్ ఆల్వేస్ లిటిల్ టఫ్.
సో అది ఒక 10 grams కాయిన్ ఆర్ 15 grams కాయిన్ అంటే ఇట్స్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఫర్ యూ టు కీప్ ఇట్. సో పీపుల్ ఎప్పుడు ఆల్వేస్ లుక్ అట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఈజీ. సో గోల్డ్ ఈస్ సంథింగ్ వెరీ ఈజీ టు బై ఇట్ ఆర్ టు సెల్ ఇట్, టు ప్రిజర్వ్ ఇట్. దాచిపెట్టడానికి కూడా గోల్డ్ ఈజ్ ఈజీ. దట్స్ రీజన్ పీపుల్ ప్రిఫర్ టు బై మోర్ ఆఫ్ గోల్డ్ అండి, మోర్ దెన్ ద సిల్వర్. కానీ స్టాటిక్స్ లో చూస్తే లాస్ట్ 6 months లో ఉన్న గ్రోత్ చూస్తే సిల్వర్ హ్యాస్ అ వెరీ హై రిటర్న్స్ అనే చెప్పాలి. అండ్ రాబోయే రోజుల్లో కూడా సిల్వర్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ మోర్ హై రిటర్న్స్, బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఎప్పుడైనా ఇవాళ కొన్నాను నెక్స్ట్ వీక్ ఏమవుతుంది, నెక్స్ట్ 10 days ఏమవుతుంది అని ఆలోచించే వాళ్ళు అసలు బంగారం ఎంత అవసరమో అంతే కొనుక్కోవాలి, దానికి మించి కొనవలసిన అవసరం లేదు. ఇవాళ కొనేసి ఒక 1 year వరకు నేను చూడను, ఆఫ్టర్ 1 year ఐ సీ ద మెజర్ ద రిటర్న్స్ అని చూసే వాళ్ళే గోల్డ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఎప్పుడైనా థింగ్స్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా దట్ మే బి కరెక్షన్ ఆఫ్ 5 to 10% వీ కెన్ సీ ఇన్ ద ప్రైస్ అండి. సో ఇవాళ కొనుక్కొని నేను 1 month లో నేను ఎగ్జిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇట్స్ ఆల్వేస్ అ రిస్కీ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే బెలూన్ హెస్ ఆల్రెడీ బ్లోన్ అప్ ఎ లాట్, సో నౌ ఇట్స్ ఇన్ పీక్ ప్రైజెస్ అనే చెప్పాలి. సో బట్ ఓకే, ఈవెన్ ఎక్స్పర్ట్స్ నౌ డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, ఇంకా ప్రైస్ బుల్ రన్ ఉంది అంటున్నారు. విల్ లెట్ వి వెయిట్ అండ్ సీ వాట్ ఇట్ ఇస్. సో ఖచ్చితంగా ఒక 1 year వరకు కొని హోల్డ్ చేసి పెట్టే వాళ్ళు మాత్రం తప్పకుండా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనొచ్చు, ఎందులో పెట్టినా తప్పేమీ లేదు. అండ్ రాబోయే నెక్స్ట్ couple of years లో గోల్డ్ అండ్ సిల్వర్ గోయింగ్ టు బి మోర్ ఇన్ అ హయ్యర్ ప్రైస్. సో దట్ ఇస్ నో డౌట్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఓకే, సత్యనారాయణ గారు, గోల్డ్ రేట్స్ వచ్చేసి భారీగా తగ్గుతాయని, 35% వరకు కూడా తగ్గుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు అన్న మాటల్లో వాస్తవం ఎంత? చాలా మంది ఇది కూడా నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీంట్లో వాస్తవం ఎంత? ఓకే, ఉంటాయి. ఎప్పుడు ప్రొడక్షన్ పెరగాలి, డిమాండ్ తగ్గాలి, యూసేజ్ తగ్గాలి. కానీ డిమాండ్ యూసేజ్ అలానే ఉంటుంది, కానీ ప్రొడక్షన్ పెరగాలి. ఈ ప్రొడక్షన్ పెరగడానికి ఇప్పుడు మన ఇండియాలో కోలార్ మైన్స్ ఉన్నాయి కర్ణాటకలో, అవి ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అవి కనుక ఓపెన్ అయితే మైన్స్లోంచి ప్రొడక్షన్ కనుక పెరిగితే మార్కెట్ రేటుకి ప్రొడక్షన్ కాస్ట్కి డిఫరెన్స్ చూస్తారు. ప్రొడక్షన్ కాస్ట్ కనుక తగ్గితే ఆటోమేటిక్గా మార్కెట్లోకి సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు గోల్డ్ రేట్ పడుతుంది. ఒకటి, చైనాలో కూడా గోల్డ్ మైన్స్ ఏవో బయటకు వెళ్ళి అన్నారు, ఆంధ్రప్రదేశ్లో బయటకు వెళ్ళి అన్నారు. ఈ గోల్డ్ మైన్స్లోంచి గోల్డ్ కనుక బయటకు వస్తే అప్పుడు ప్రొడక్షన్ పెరిగితే అప్పుడు డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గుతుంది. ఇప్పుడు మనం టమాటాలు, ఉల్లిగడ్డలు చూస్తున్నాయి కదా, రోడ్ల మీద పారిపోసిరని, మొన్న తోతాపురి మన ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద పారిపోసిరని చెప్తారు కదా. అట్లానే ఇది కూడా ప్రొడక్షన్ పెరగాలి. ఎక్కడైతే ప్రొడక్షన్ మైన్స్లోంచి వస్తుందో అది అనమాట. అదొకటి. రెండోది, రష్యా ఉక్రెయిన్ వార్లు, ఈ గాజా ఇజ్రాయెల్ ఇవన్నీ సమసిపోవాలి. ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అన్నీ ఒక దగ్గరికి రావాలి. అప్పుడు షేర్ మార్కెట్ మీద నమ్మకం ఏర్పడాలి. అప్పుడు షేర్ మార్కెట్ కనుక పెరిగితే అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకంటే 2010లో సిల్వరు ₹1,00,000 రీచ్ అయినప్పుడు ఇక తర్వాత ఫాల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకి 1,00,000 దాటిపోయింది అనమాట. అంటే ఆ టైంలో పెరగటం మొదలుపెట్టి ఒకసారి 1,00,000 టచ్ చేసి, ఏది 2010లో 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సిల్వర్. ఆ రోజులు వస్తాయా అంటే రావనేది కాదు, వస్తాయని కాదు. అప్పటి అవేర్నెస్ వేరు, అప్పటి ఇన్ఫర్మేషన్ వేరు, అప్పటి కమ్యూనికేషన్ వేరు, అప్పుడు ఉన్నటువంటి అంటే ఏదైతే ఉన్నాయో అప్పటి అవేర్నెస్ వేరు, ఇప్పుడు అవేర్నెస్ వేరు. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. ఈ గోల్డ్ మీద ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలే నిల్వలు పెంచుకుంటున్నాయి. వాళ్ళు ఎక్కడ ఏ దేశం కనుక ఒక డంప్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు అన్నది ఫాలో అయ్యే అవకాశం ఉంది. 30-40% కూడా ఫాలో అవ్వచ్చు. మరి వాళ్ళు ఎప్పుడు డంప్ చేస్తారు, ఎక్కడ డంప్ చేస్తారు, వాళ్ళు చేస్తారా చేయరా? ఈ ప్రపంచ దేశాలు కొంటున్నాయి సెంట్రల్ బ్యాంక్స్, అవి ఎక్కడ ఆపుతాయి? ఎక్కడ? ఇప్పుడు చైనా వాళ్ళు ఇంత హైలో కూడా కొనడం మొదలుపెట్టారు లాస్ట్ మంత్. మరి నిల్వలు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళ దగ్గర మైన్స్ బయటకు వచ్చినాయి అంటారు, మరి వాళ్ళు ఇంకా కొంటూనే ఉంటారు. మరి ఎక్కడి వరకు ఆగుతారు వాళ్ళు? అప్పుడు ఈ గోల్డ్ రేట్ ఏదైతే ఉందో అప్పుడు ఫాలో అయ్యే అవకాశాలు ఇవన్నీ మనం లైవ్లో చూడాల్సిందే మున్ముందు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అంటే ఒక విధంగా చూస్తే, ఉదాహరణకి షేర్ మార్కెట్లో కనుక చూస్తే ఎన్ని ఒడిదుడుకులు జరిగినాయి. కరోనా టైంలో 2020కి సావరిన్ గోల్డ్ బాండ్స్ 4,000కి ఇప్పించినాం మేము. ఇప్పిస్తే ఇవాళ ఎన్ని రెట్లు పెరిగింది. అదే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు మార్కెట్లో ఇక రావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ లాస్ అవుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్లు ఇవ్వటం వలన గోల్డ్ ధర పెరిగిపోతుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుర్రు, ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుర్రు. ఇవన్నీ చేస్తే గవర్నమెంట్ లాస్ అవుతుంది. అందుకని సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఇవ్వట్లేదు. అంటే ఏంది, ఆ టైంలో కంటిన్యూగా సంవత్సరానికి 3-4 విడతలకు ఇచ్చేది సావరెన్ గోల్డ్ బాండ్స్. 2020లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చినాయి, అంటే రిడమ్షన్కి వచ్చినాయి. మార్కెట్లో అమ్ముకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్కి రిడీమ్ చేసుకోవచ్చు సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇప్పుడు రావట్లేవు. అంటే ఏంటిది, గవర్నమెంట్ కూడా ఆపేస్తుంది. అంటే ఎక్కడైతే నిల్వలు పెంచుకుంటూ పోతుర్రో ప్రతి సంవత్సరం మన ఇండియా వాళ్ళు కూడా గ్రేట్ బ్రిటన్ నుంచి మన గోల్డ్ అక్కడ ఉంటే తెచ్చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం గోల్డ్ మనకి మైన్స్ లేవు కాబట్టి, ఉన్న మైన్స్ తక్కువ కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్స్ కూడా ఇంకా పెంచుకుంటూనే పోతున్నాం. ఏ రేటుకి ఆ రేటుకి ఏ దేశాలు
ఉంటూనే ఉన్నాయి. ఎందుకు డాలర్లు ఆయన దగ్గర నిలవబెట్టే బదులు అమెరికాలో మనమే గోల్డ్ రూపంలో మనమే నిలవబెట్టుకుందాం, మన దగ్గరే పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుంది. అందుకని గోల్డ్ సిల్వర్ ఇవి తగ్గినాయి. అదొకటి. డిజిటల్ ఈటీఎఫ్లు కొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సేవింగ్స్, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్స్ చాలా రావడం జరిగింది. ఎస్ఐపిల ద్వారా బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి నెల ఈ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు, ఎస్ఐపి అకౌంట్లు, గోల్డ్, ఈటీఎఫ్లు అవన్నిటిలోకి వెళ్ళిపోతున్నాయి ఫండ్స్ అన్ని. అందుకని ఆటోమేటిక్గా గోల్డ్ పెరగడం జరుగుతుంది. టెంపరీ తగ్గిన 10%, 15% తగ్గినా, ఒకవేళ సైడ్ వేస్లో ఉన్నా ఇవన్నీ సమస్య పోతే తప్ప, ఇవన్నీ సమస్య పోవడానికంటే ఇప్పట్లో కనపడట్లేవు. రష్యా ఉక్రెయిన్ వార్, పుతిన్ మన ట్రంప్ ముచ్చట్లు పెట్టారు, చర్చలు చేసిర్రు. చివరికి ఏమైంది, మళ్ళీ ఆయన రష్యా పోయిండు, మళ్ళీ ఉక్రెయిన్ వార్ నడుస్తూనే ఉంది. ఆ టైంలో ఆయన ట్రంప్ ఏమన్నాడు, ఇంక అయిపోయింది రష్యా ఉక్రెయిన్, నేనే మాట్లాడినా క్లోజ్ అయిపోయింది, యుద్ధం లేదన్నాడు. మరి రష్యా మళ్ళీ పుతిన్ అక్కడికి పోయిండు, మళ్ళీ నడుస్తూనే ఉంది కదా యుద్ధం. మరి వీటన్నిటితోటి మరి పడ్డ టెంపరీనే గోల్డ్ సిల్వర్, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పెరుగుతాయి. ఇవన్నీ అయితే తప్ప, అంటే మైన్స్లోంచి ప్రొడక్షన్ పెరగాలి, ఈ యుద్ధాలు ఆగాలి, షేర్ మార్కెట్ మీద నమ్మకం రావాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా కొనడం ఆపాలి. అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ మీరు అన్నట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి.